ఏం చేస్తావు బాపా? ఏం లేదురా, నేను చికెన్ వండుతాను. మా అయ్య చికెన్ తెచ్చి పండుకి చికెన్ ఉన్న రైస్ తీసుకొని రైస్ వండుతాను. బాపా ఎప్పుడు చూసినా రైస్ ఇంకేదో చేయొచ్చు కదా. ఏం చెయ్యాలని? పుల్కా చేయొచ్చు కదా. ఓకే, నీకోసం చేస్తాను. చికెన్ కర్రీ వండుతాను పుల్కాలోకి. ఉల్లిపాయ దగ్గరికి అయింది. ఉల్లిపాయ బాగా ఆయిల్లో ఫ్రై అయింది. ఇది చికెన్ వేస్తాను. కాసేపు మూత వేసుకుని చేసుకోవడానికి ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 kg వేసుకున్నాను. అది కలుపుకోవడానికి ముందుగా కొంచెం సాల్ట్ వేస్తాను, కొంచెం ఆయిల్ వేస్తాను. ఇప్పుడు బాగా కలుపుకుంది. కొంచెం వాటర్ వేసుకొని మనము చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ముద్ద అనేది ఈ రకంగా కలుపుకోవచ్చు. చూడండి ఇంత మెత్తగా. ఇప్పుడు కాసేపు ఇది మూత వేసుకొని అరగంట తర్వాత మనము చపాతీలా పాముకుందాం. ఇదిగోండి మన చపాతీ అయితే కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా. ఇప్పుడు అరగంట అయిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా ఉండాలి. చుట్టేసి నేను ఇలా పాముకుంటాను. అంత మందంగా కాకుండా అంత పలుచగా కాకుండా ఈ రకంగా పాము. అంటే నేను ఏదో స్టాండ్ వేసుకొని కాల్చుకుంటాను. చూడండి అంత నల్లగా మాడకూడదు, ఇలా కాల్చుకోవాలి. కాల్చుకునేటప్పుడు అలా పొంగుతుంది. మనకి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో ఇప్పుడు పుల్కాలోకి ఆఫ్ చేసేస్తాను. మనకి ఈరోజు పుల్కా అనేది మన పుల్కా రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. నాని ఇదిగో నీకోసం పుల్కా టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు. సూపర్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్